స్వాగతం. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలోని ఒక అత్యంత ఆసక్తికరమైన, ఇంకా చెప్పాలంటే ఒక నాటకీయమైన ఘట్టాన్ని విశ్లేషించబోతున్నాం. నమస్కారం. మన ముందున్న మూలాల ప్రకారం ఇది ఒక గొప్ప చక్రవర్తి కథ. ధర్మాన్ని నిలబెట్టడానికి పుట్టినవాడు, కలిపురుషుడిని కూడా శాసించినవాడు. కాని అలాంటి చక్రవర్తి ఒక చిన్న పొరపాటు చేసి ఒక బ్రాహ్మణుడి శాపానికి గురయ్యాడు. సరిగ్గా మనం మాట్లాడుతున్నది పాండవుల మనవడు, అభిమన్యుని కుమారుడైన పరీక్షిత్తు మహారాజు గురించే. అవును, ఈ కథలో మనకు ఎన్నో ప్రశ్నలెదురవుతాయి. అంతటి ధర్మపరుడైన రాజు ఎందుకు అలా ప్రవర్తించాడు? ఒక చిన్న తప్పుకు మరణశిక్ష విధించడం సరైనదేనా? ఆ శాపం వెనుక ఉన్న అసలు కారణాలేంటి? ఈ విశ్లేషణలో ఆ సంఘటన లోతుల్లోకి వెళ్లి దాని పర్యవసానాలను, అది మనకు నేర్పే పాఠాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా. మొదలుపెట్టే ముందు పరీక్షిత్తు మహారాజు నేపథ్యాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఆయన సాధారణ వ్యక్తి కాదు. అస్సలు కాదు. అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం నుండే గర్భంలో ఉన్నప్పుడే సాక్షాత్తు శ్రీకృష్ణునిచే రక్షింపబడినవాడు. ఆయన పుట్టుకే ఒక అద్భుతం. ఆయన పరిపాలిస్తున్నంతకాలం కలిపురుషుడు భూమిపై ప్రవేశించినప్పటికీ తన ప్రభావాన్ని చూపలేకపోయాడు. అంటే సమాజంలో అధర్మం తలెత్తకుండా అడ్డుకున్నాడు. అవును, ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయముంది. పరీక్షిత్తు కలిని పూర్తిగా ద్వేషించలేదు. తుమ్మెద పువ్వులోని సారాన్ని మాత్రమే ఎలా గ్రహిస్తుందో అలాగే కలిలోని ఒక మంచి గుణాన్ని గ్రహించాడు. కలిలో మంచి గుణమా? అదెలా? కలియుగంలో పుణ్యం చెయ్యాలని మనసులో సంకల్పించుకుంటేనే దాని ఫలం వస్తుంది. కాని పాపం చెయ్యాలని అనుకున్నంత మాత్రాన దాని ఫలం రాదు. ఆ పాపకార్యం చేస్తేనే వస్తుంది. ఓ అలాగా. అంటే ఆలోచనకు శిక్షలేలు, కేవలం ఆచరణకే ఉంది. సరిగ్గా. ఈ చిన్న వెసులుబాటును ఆయన గ్రహించి కలిని తన రాజ్యంలో కొన్ని చోట్ల ఉండనిచ్చాడు. దీన్ని బట్టి ఆయన ఎంత వివేకవంతుడో మనం అర్థం చేసుకోవచ్చో. అంతటి వివేకం, నియమం ఉన్న వ్యక్తి చేతిలో ఇంత పెద్ద పొరపాటు ఎలా జరిగింది? సరే, ఇక అసలు కథలోకి, ఆ సంఘటన దగ్గరకు వెళ్దాం. ఒకరోజు పరీక్షిత్తు మహారాజు వేట కోసం అడవికి వెళ్ళాడు. గంటల తరబడి మృగాలను వెంబడించి తీవ్రంగా అలిసిపోయాడు. ఆకలి, దాహంతో గొంతు పిడచకట్టుకుపోయింది. అవును. నీటి కోసం వెతుకుతూ దగ్గర్లో ఉన్న ఒక ఆశ్రమంలోకి ప్రవేశించాడు. అది శమీక మహర్షి ఆశ్రమం. అక్కడ ఆ ముని తపస్సులో ఉన్నారు కదా? అవును, కానీ అది సాధారణ తపస్సు కాదు. ఆయన కళ్ళు మూసుకుని ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని, ప్రాణాన్ని అన్నిటినీ పూర్తిగా నిగ్రహించి ఉన్నారు. అంటే యోగశాస్త్రం ప్రకారం ఇది జాగ్రత్, స్వప్న, సుషుప్తి అనే 3 అవస్థలకు అతీతమైన 4వ స్థితి, అంటే తురీయ స్థితి అన్నమాట. ఆ స్థితిలో ఉన్నవారికి బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధం ఉండదు. అంటే రాజు వచ్చాడన్న విషయం కాని, ఆయన దాహంతో ఉన్నాడన్న విషయం కాని ఆ మునికి తెలియదు. పరీక్షిత్తు నీళ్లడిగాడు, కాని సమాధానము రాలేదు. ఇక్కడే నాకు ఒక సందేహం. రాజు దాహంతో ఉన్నాడు, సహాయం కోసం అడుగుతున్నాడు. ముని సమాధిలో ఉన్నా సరే ఆశ్రమానికొచ్చిన అతిథిని గౌరవించకపోవడం అధర్మం కాదా? రాజు కోపంలో కాస్తైనా న్యాయం ఉందంటారా? చాలా కీలకమైన ప్రశ్న అడిగారు. ధర్మ సూక్ష్మం ఇక్కడే ఉంది. అతిథిని గౌరవించడం గృహస్థ ధర్మం. కాని శమీకుడు ఆ సమయంలో ఒక యోగి. ఆయన లౌకిక ప్రపంచానికి అతీతమైన స్థితిలో ఉన్నారు. అంటే అది ఉద్దేశపూర్వకంగా చేసిన అవమానం కాదు. కాని పరీక్షిత్తు దృష్టిలో అది అవమానంగానే కనిపించింది. ఇక్కడ మనం ఒక మానసికమైన విషయాన్ని గమనించాలి. ఎంతటి నియమంతో, క్రమశిక్షణతో ఉండేవాళ్లైనా సరే శారీరకంగా బలహీనపడినప్పుడు వారి విచక్షణ ఎలా దెబ్బతింటుందో పరీక్షిత్ కథ మనకు చూపిస్తుంది. అంటే ఆ అలసట, ఆకలి అతని ఆలోచనా శక్తిని ప్రభావితం చేశాయన్నమాట. ఖచ్చితంగా. ఆధునిక పరిభాషలో చెప్పాలంటే ఒక రకమైన డెసిషన్ ఫటీగ్. రోజంతా వేటలో ఎన్నో నిర్ణయాలు తీసుకుని శారీరకంగా పూర్తిగా నీరసించిపోయిన ఆయన ఆ ఒక్క క్షణంలో తన సహజ స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించాడు. తనకు కనీస మర్యాద కూడా ఇవ్వలేదని అవమాన భారంతో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఆయన మనస్సులో ఆ బ్రాహ్మణుడి పట్ల అసూయ, క్రోధం కలిగాయి. ఆ క్షణికావేశంలోనే ఆ ఘోరమైన తప్పిదం జరిగింది. తన ధనుస్సు కొనతో అక్కడ చచ్చిపడి ఉన్న ఒక పాము కళేబరాన్ని తీసి ఏమీ ఎరుగని ఆ ముని మెడలో వేసి నగరానికి తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్తూ ఈయన నిజంగానే సమాధిలో ఉన్నాడా, లేక నాలాంటి క్షత్రియులను చూసి అవమానించడానికిలా నటిస్తున్నాడా అని కూడా అనుమానించాడు. అది ఇంకా పెద్ద తప్పు. అవును, ఇక్కడే కథ ఊహించని మలుపు తీసుకుంటోంది. ఆ ఆశ్రమంలోనే
శమీక మహర్షి కుమారుడైన శృంగి తోటి ఋషిబాలకులతో ఆడుకుంటున్నాడు. రాజు చేసిన పని గురించి అతనికి ఎలా తెలిసింది? అతని స్నేహితుల ద్వారానే తెలిసింది. వాళ్లు వచ్చి, మీ తండ్రి మెడలో రాజు చచ్చిన పామును వేసి వెళ్లాడు అని చెప్పారు. ఆ మాట వినగానే శృంగికి తీవ్రమైన కోపం వచ్చి ఉంటుంది. అవును, అతను చిన్నవాడే అయినా బ్రహ్మ తేజస్సుతో ప్రజ్వలిల్లుతున్నాడు. ఒక్క నిమిషం. ఒక చిన్న పిల్లవాడు కేవలం స్నేహితులు చెప్పిన మాటలు విని అంత పెద్ద చక్రవర్తికి మరణశాపాన్ని ఇవ్వడమా? అదే ఆశ్చర్యంగా ఉంది. అది వారి వంశపారంపర్యంగా వచ్చిన తపశ్శక్తి. అతని కోపం కేవలం తన తండ్రికి జరిగిన అవమానం వల్ల మాత్రమే రాలేదు. అతని దృష్టిలో అది ధర్మానికి జరిగిన అవమానం. అంటే ఒక వ్యక్తిగత అవమానాన్ని అతనొక సామాజిక ధర్మ ఉల్లంఘనగా చూశాడన్నమాట. సరిగ్గా. యజమానిని కాపాడాల్సిన ద్వారపాలకులే ఇంట్లోని కుక్కల్లా యజమానికే ద్రోహం చేస్తే ఎలా? బ్రాహ్మణులచే నియమించబడిన క్షత్రియుడు ఆ బ్రాహ్మణులనే అవమానిస్తాడా అని ఆక్రోశించాడు. అతని దృష్టిలో రాజు ధర్మం తప్పాడు. శ్రీకృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత ధర్మాన్ని తప్పిన వారిని శిక్షించడానికి నేనే ఉన్నాను, నా బలం చూడండి అని స్నేహితులతో చెప్పాడట. అవును అని కౌశికీ నది నీటిని చేతిలోకి తీసుకున్నాడు. కోపంతో అతని కళ్ళు ఎర్రబడ్డాయి. అప్పుడు ఆ బాలుడు తన మాట అనే వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. మా తండ్రిని అవమానించిన ఆ కులాంగారుణ్ణి, మర్యాదను అతిక్రమించిన ఆ రాజును 7వ రోజున తక్షకుడు అనే సర్పరాజు కాటువేయుగాక అని శపించాడు. వినడానికే భయంకరంగా ఉంది. ఒక చిన్న పొరపాటుకు ఇంత పెద్ద శిక్ష. ఇక్కడే వివేకానికి ఆవేశానికి ఉన్న తేడా మనకు కనిపిస్తుంది. శృంగిలో ధర్మం పట్ల నిబద్ధత ఉంది, కాని కోపం అతని వివేకాన్ని కప్పివేసింది. శాపమిచ్చిన తర్వాత అతని ఏడుస్తూ ఆశ్రమానికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. తండ్రి మెడలో ఆ పాము కళేబరాన్ని చూసి దుఃఖంతో పెద్దగా ఏడ్చాడు. ఆ శబ్దానికి శమీక మహర్షి సమాధి నుండి బయటకొచ్చారు. తన మెడలో ఉన్న పామును చూసి ఆయన ఎలా స్పందించారు? ఆయన దాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. చాలా ప్రశాంతంగా దాన్ని తీసి పక్కన పడేశారు. కళ్ళు తెరిచి ఏడుస్తున్న కొడుకుని చూసి, నాయనా, ఎందుకు ఏడుస్తున్నావు? నీకు ఎవరు అపకారం చేశారు అని అడిగారు. అప్పుడు జరిగినదంతా కొడుకు వివరించాడు. తన తండ్రి పక్షాన నిలబడి అన్యాయాన్ని ఎదిరించినందుకు శమీకుడు సంతోషించి ఉంటాడు కదా. దీనికి పూర్తి విరుద్ధంగా జరిగింది. కొడుకు మాటలు వినగానే ఆ మహర్షి ఆనందించలేదు, పైగా తీవ్రంగా బాధపడ్డాడు. అయ్యో, ఎంత పెద్ద పాపం చేశావు! చాలా చిన్న తప్పుకు ఇంత పెద్ద శిక్ష విధించావు. నీ బుద్ధి ఇంకా పరిపక్వం చెందలేదు అని మందలించాడు. ఇది నిజంగా ఆశ్చర్యంగా ఉంది. తనను అవమానించిన రాజు పట్ల కోపం లేదు, కాని ప్రతీకారం తీర్చుకున్న కొడుకు మీద కోపమొస్తోందా? ఎందుకంటే శమీకుని దృష్టి చాలా విశాలమైనది. ఆయన ఒక వ్యక్తిగా ఆలోచించడం లేదు, ఒక ధర్మ రక్షకుడుగా ఆలోచిస్తున్నాడు. ఆయన తన కొడుకుతో ఇలా అన్నారు, నాయనా, రాజు సామాన్యుడు కాదు, ఆయన నరదేవుడు, అంటే మానవ రూపంలో ఉన్న దైవం. ప్రజలను కాపాడే రాజును సామాన్య మానవులతో సమానంగా చూడకూడదు అని? అవును, ఆయన తేజస్సు వలనే ప్రజలు నిర్భయంగా జీవించగలుగుతున్నారు. రాజు లేకపోతే ఈ లోకం దొంగలతో నిండిపోయి అరాచకం ఏర్పడుతుంది. రక్షణ లేని గోరెల మందలాగా క్షణంలో నాశనమవుతుంది. అంటే ఒక వ్యక్తి చేసిన తప్పు కన్నా రాజు అనే వ్యవస్థకే ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్నమాట. సరిగ్గా. మన యజ్ఞయాగాదులకు, ధర్మానికి రక్షణ ఎవరు? రాజు లేకపోతే వర్ణాశ్రమ ధర్మాలు నశించి వర్ణసంకరం జరుగుతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క నిమిషం, ఇక్కడ వర్ణసంకరం అనే మాట వాడారు. ఆధునిక కాలంలో ఈ మాటను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది కదా. ఆ కాలంలో దానికున్న ప్రాముఖ్యత ఏమిటి? మంచి ప్రశ్నే. ఆ కాలంలో వర్ణాశ్రమ ధర్మాలు సమాజానికి ఒక క్రమబద్ధమైన నిర్మాణాన్ని, ప్రతి ఒక్కరికీ వారి వారి బాధ్యతలను నిర్దేశిస్తాయని నమ్మేవారు. రాజు అనేవాడు ఈ సామాజిక నిర్మాణానికి రక్షకుడు. అంటే అది సామాజిక విచ్ఛిన్నం గురించిన భయం. అవును, ఒక రకంగా సామాజిక గందరగోళం ఏర్పడుతుందనేది శమీకుని ఆవేదన. ఆ తర్వాత ఆయన పరీక్షిత్ గొప్పతనాన్ని కొనియాడారు. ఆ పరీక్షిత్ మహారాజు సామాన్యుడు కాదు, ఆయన గొప్ప భగవద్భక్తుడు, రాజర్షి. ఆకలి, దప్పిక, శ్రమతో దీనస్థితిలో ఉన్న ఆయన ఈ శాపానికి ఎంతమాత్రం అర్హుడు కాదు అని అన్నారు. ఆ తర్వాత భగవంతుడిని కూడా ప్రార్థించాడు. అవును, నా జ్ఞానపుత్రుడు పరిపక్వత లేని బుద్ధితో చేసిన ఈ పాపాన్ని సర్వాంతర్యామి అయిన భగవంతుడు క్షమించుగాక అని వేడుకున్నాడు. ఇక్కడొక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. భగవద్భక్తులు తమకు అపకారం చేసిన వారిపై కూడా ప్రతీకారం తీర్చుకోరు. శమీకుడు రాజు చేసిన అవమానాన్ని పట్టించుకోలేదు,
కాని తన కొడుకు చేసిన పాపానికి మాత్రం తీవ్రంగా పశ్చాత్తాపపడ్డాడు. అదే సాధువుల లక్షణం. వారు సుఖదుఖాలకు అతీతంగా ఉంటారు. కథ చెప్పడం ముగించిన తర్వాత సూత మహర్షి తన వినయాన్ని ప్రదర్శిస్తూ, మేము తక్కువ కులంలో పుట్టినా మహనీయులను సేవించడం వల్ల, వారి కథలను చెప్పడం వల్ల మా జన్మ ధన్యమైంది అని అంటారు. ఈ అద్భుతమైన కథను విన్న తర్వాత శౌనకాది ఋషులు ఎలా స్పందించారు? వారు సూత మహర్షిని ఎంతగానో ప్రశంసించారు. ఓ సూత, మీరు చిరంజీవిగా ఉండు. కృష్ణ కథామృతాన్ని మాకు పంచిబెడుతున్నావు. భగవద్భక్తుల సాంగత్యంతో పోలిస్తే స్వర్గం కూడా గొప్పదిగాదు అన్నారు. ఆ మహనీయుడైన శ్రీహరి చరితాన్ని మాకింకా వినిపించు అని అభ్యర్థించారు. ఆ తర్వాత వారు అసలు విషయానికి వచ్చారు. అవును, ఆ శాపం తర్వాత ఆ మహాభక్తుడైన పరీక్షిత్తు ఎలా జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని సాధించాడో మాకు వివరంగా చెప్పు అని కోరారు. ఇది తర్వాతి కథకు, అంటే శ్రీమద్ భాగవతం యొక్క అసలు సంభాషణకు నాంది పలుకుతుంది. ఈ అధ్యాయం ఒక పీఠిక లాంటిది అన్నమాట. ఖచ్చితంగా. ఇప్పుడు మనం ఈ కథ నుండి గ్రహించాల్సిన ముఖ్యమైన విషయాలను ఒక్కసారి చూద్దాం. ఒక క్షణికావేశంలో, శారీరకంగా బలహీనమైన సమయంలో తీసుకున్న ఒక చిన్న నిర్ణయం ఎంతటి తీవ్రమైన పర్యవసానాలకైనా దారితీస్తుందని పరీక్షిత్తు కథ నిరూపిస్తుంది. అలాగే కోపమనేది జ్ఞానాన్ని ఎలా కప్పివేస్తుందో శృంగి పాత్ర మనకు స్పష్టంగా చూపిస్తుంది. అతనిలో ధర్మముంది, కాని వివేకం లేదు. దానికి పూర్తి విరుద్ధంగా శమీక మహర్షి యొక్క క్షమ, వివేకం మరియు ధర్మదృష్టి మనకు ఆదర్శంగా నిలుస్తాయి. తనకు జరిగిన అన్యాయాన్ని పక్కన పెట్టి సమాజ శ్రేయస్సుకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మనం చూడవచ్చు. నిజానికి ఒక శాపం కూడా ఒక వరంలా ఎలా వారుతుందో ఈ కథ అద్భుతంగా వివరిస్తుంది. సరిగ్గా ఆ శాపం వల్లే పరీక్షిత్తు మహారాజు తన మిగిలిన 7 రోజులను పూర్తిగా భగవత్ కథాశ్రవణానికి అంకితం చేశాడు. శుకమహర్షి ద్వారా భాగవతాన్ని విని కేవలం 7 రోజుల్లో మోక్షాన్ని పొందగలిగాడు. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఆ శాపం లేకపోతే ఆయన ఇంకొన్ని సంవత్సరాలు రాజ్యపాలన చేసుండేవారేమో. కాని ఇంతటి భగవత శ్రవణ భాగ్యం 7 రోజుల్లో మోక్షం పొందే అవకాశం లభించుండేది కాదేమో. అసంభవం. అది భగవంతుని లీల. ఒక చిన్న పొరపాటు, ఒక తీవ్రమైన ప్రతిస్పందన, ఒక ఉన్నతమైన క్షమ, ఇవన్నీ కలిసి ఒక గొప్ప మోక్ష మార్గానికి దారితీశాయి. ఈ లోతైన విశ్లేషణ అద్భుతంగా ఉంది. ఒక కథను ఇన్ని కోణాల్లోంచి చూడవచ్చని అర్థమైంది. ఇక మన శ్రోతల కోసం ఒక తుది ఆలోచనతో ముగిద్దాం. తప్పకుండా. నాకెప్పుడూ అనిపిస్తుంది, మన జీవితంలో ఎవరైనా మనల్ని అవమానించినప్పుడు, లేదా మనకన్యాయం చేశారని అనిపించినప్పుడు, మనలో ఒక శృంగి, ఒక శమీకుడు ఇద్దరూ ఉంటారు. ఒకరు ఆవేశంతో ప్రతీకారం తీర్చుకోమంటారు, మరొకరు శాంతంగా, వివేకంతో ఆలోచించమంటారు. ఆ క్లిష్టమైన క్షణంలో మనం ఎవరి మాట వింటామన్నదే మన సంస్కారాన్ని, మన వివేకాన్ని నిర్ణయిస్తుంది. ఈ కథ విన్న తర్వాత మనలో ఏ స్వరం బలంగా వినిపిస్తుందో ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఒక రాజు, ఒక ఋషి, ఒక ప్రాణాంతకమైన శాపం. ఈ పురాతన కథలోకి వెళ్దాం రండి. ఇది కేవలం ఒక కథే కాదు. అధికారం, కోపం, క్షమ, వీటి అసలు స్వరూపమేంటో మనకు చూపిస్తుంది. ఈ మాటలు విన్నారా? ఎంత భయంకరంగా ఉన్నాయో! ఇవి కోపంలోంచొచ్చిన మామూలు మాటలు కాదనమాట. వీటిని వాగ్వజ్రం అంటారు. అంటే మాటల రూపంలో ఉన్న వజ్రాయుధం. ఈ ఒక్క శాపంతో ఒక రాజు తలరాత, ఒక రాజ్యం భవిష్యత్తు మొత్తం మారిపోయింది. అయితే అసలు మనకొచ్చే ప్రశ్న ఏంటంటే, చరిత్రలోనే అంత గొప్ప రాజుగా పేరున్న వ్యక్తికి ఇంత దారుణమైన గతి ఎందుకు పట్టింది? ఏం జరిగుంటుంది? పదండి, ఆ రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం విన్న ఆ భయంకరమైన శాపముంది చూశారా? అది కథకు ముగింపు, ఆరంభం కాదు. అసలు ఆ శాపం దాకా ఎందుకొచ్చింది? వెనక్కి వెళ్ళి కథ మొదటి నుంచి చూస్తేనే మనకర్థమవుతుంది. ఈ మొత్తం కథకు కేంద్రం ఎవరంటే ఆ రాజే. ఆయన స్వభావం, ఆయన చేసిన పనులే ఈ కథను ఇలా మలుపుదిప్పాయి. సో ముందుగా మనం ఆ రాజు గురించి, మహారాజు పరీక్షిత్తు గురించి కొంచెం తెలుసుకోవాలి. మన కథానాయకుడు మహారాజు పరీక్షిత్తు, న్యాయానికి, ధర్మానికి మారుపేరైన రాజు. ఆయన పాలనలో ప్రజలంతా చాలా సుఖశాంతులతో ఉన్నారు. అలాంటి గొప్ప రాజు ఒకరోజు వేట కోసం అడవికి వెళ్ళాడు. పరీక్షిత్తు అంటే మామూలు రాజు కాదండోయ్. ఆయన పుట్టుకే ఒక అద్భుతం. గర్భంలో ఉండగానే సాక్షాత్తు శ్రీకృష్ణుడి చేత రక్షించబడ్డాడు.
ఇక పాలకుడుగా అయితే చాలా నిర్భయమైన న్యాయబద్ధమైన రూలర్. ఆయన ఎంత శక్తివంతుడంటే కలిపురుషుడి ప్రభావాన్ని కూడా అడ్డుకోగలిగాడు. అంతేకాదు గొప్ప రాజర్షి, గొప్ప భక్తుడు కూడా. సరే, ఆ రోజు వేటలో ఏం జరిగిందంటే వేట చాలాసేపు సాగింది. రాజు బాగా అలసిపోయాడు. ఆకలి, దానికి తోడు తీవ్రమైన దాహం, ఒంట్లో శక్తి అంతా నీరసించిపోయింది. అలా నీటి కోసం వెతుకుతుండగా ఆయనకు ఒక ప్రశాంతమైన ఆశ్రమం కనిపించింది. అబ్బా, ఇక్కడైనా కాస్త నీళ్లు దొరుకుతాయి అన్న ఆశతో ఆయాసంగానే ఆశ్రమంలోకి అడుగుపెట్టాడు. సరిగ్గా ఇక్కడే కథ మొత్తం మారిపోతుంది. ఎంత ధర్మపరుడైన మనుషైనా ఒక్క బలహీనమైన క్షణంలో ఒకే ఒక్క చిన్న పొరపాటు అతని జీవితాన్నే ఎలా తలకిందులు చేసిందో చూద్దాం. దాహంతో గొంతెండిపోతున్న రాజు అక్కడ ధ్యానంలో ఉన్న ఋషిని నీళ్లడిగాడు. కాని ఆ ఋషి గాఢమైన సమాధి స్థితిలో ఉన్నారు. ఆయనకు బయటి ప్రపంచం తెలియదు. ఆయన స్పందించలేదు. అంతే, రాజుకు పట్టరాని కోపం వచ్చేసింది. తనను అవమానించారని ఫీలయ్యాడు. ఆకలి, దాహం, అలసట ఇవన్నీ కలిసి ఆయన సహనాన్ని దెబ్బతీశాయి. ఆ కోపంలో ఏం చేశాడో తెలుసా? పక్కనే చచ్చిపడి ఉన్న ఒక పామును తీసి ఏమీ ఎరుగని ఆ ఋషి మెడలో వేసి వెళ్ళిపోయాడు. నిజంగా ఇది చాలా ఆశ్చర్యపరిచే విషయం. అంత గొప్ప రాజు ఇలా చేశాడంటే నమ్మగలమా? కానీ ఇది ఆయన చెడ్డవాడని కాదు. ఎంత గొప్పవారికైనా ఇలాంటి మానవ సహజమైన బలహీనతలు ఉంటాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అన్నమాట. సరే, రాజు తన పని తాను చేసి వెళ్ళిపోయాడు. కాని అతను చేసిన పనికి పర్యవసానాలు అప్పుడే మొదలయ్యాయి. ఇప్పుడు కథలోకి ఋషికుమారుడు వస్తాడు. అతని కోపమే ఈ కథను ఒక విషాదం వైపు నడిపిస్తుంది. ఆ ఋషికుమారుడికి ఇది చిన్న విషయంలా అస్సలనిపించలేదు. తన తండ్రికి, తన గురువుకు జరిగిన ఘోరమైన అవమానంగా భావించాడు. ఆ ఒక్క అవమానమే అతనిలో ప్రతీకార జ్వాలను రగిలిచ్చింది. తన తండ్రికి అవమానం జరిగిందని వినగానే ఆ పిల్లవాడికి కోపం కట్టలు తెంచుకుంది. అప్పుడతని పలికిన శాపం, పురాణాల్లో దాన్ని వాగ్వజ్రం అంటారు. అంటే మాటల రూపంలో ఉన్న వజ్రాయుధం. దానికి తిరుగులేదు. అది వినాశనాన్ని సృష్టిస్తుంది. అక్కడ తన స్నేహితులతో ఆడుకుంటున్నాడు ఆ ఋషికుమారుడు. విషయం తెలియగానే ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. విచక్షణ కోల్పోయాడు. ఆ కోపంలోనే రాజు తలరాతను మార్చేసే ఆ భయంకరమైన శాపాన్ని ఇచ్చేశాడు. ఇప్పుడు చూడండి, శాపమైతే ఇచ్చేశారు. రాజు విధి కూడా నిర్ణయించబడింది. కాని అసలు అవమానించబడ్డ ఆ ఋషి ఎలా స్పందించాడు? ఇక్కడే ఈ కథలోని అస్సలైన నీతి, అసలైన ట్విస్ట్ ఉంది. అదే అసలైన మలుపు. ధ్యానం నుంచి బయటకొచ్చిన ఋషి తన మెడలో చనిపోయిన పామును చూసి కోపడలేదు. ఆశ్చర్యంగా తన కొడుకు అంత కఠినమైన శిక్షను రాజుకు విధించాడని తెలిసి చాలా బాధపడ్డాడు, పశ్చాత్తాపపడ్డాడు. చూసారా, ఇక్కడ న్యాయం గురించి రెండు వేర్వేరు అభిప్రాయాలు కనిపిస్తున్నాయి. కొడుకు కోరుకున్నది కంటికి కన్ను అని ప్రతీకార న్యాయం. కాని తండ్రి చూపించింది నిజమైన జ్ఞానం. ఆయనేమనుకున్నాడంటే, రాజు చేసింది చిన్న తప్పే, దానికి మరణశిక్ష విధించడం చాలా పెద్దది. ఎందుకంటే ఒక వ్యక్తి గౌరవం కంటే సమాజం యొక్క మంచి చెడ్డలు చాలా ముఖ్యం. ఆ ఋషి తన కొడుకుతో ఇలా అన్నాడు: ఓ మూర్ఖపుత్రుడా, రాజు అంటే సామాన్యుడు కాదు. ఆయన సర్వోన్నతమైన మానవుడు. ఆయన రక్షణలోనే ప్రజలు శాంతితో బతకగలరని నీకు తెలియదా అని. అంటే నువ్వు శిక్షించింది రాజును కాదు, మొత్తం సమాజాన్ని అని ఆయన ఆవేదన. ఆ ఋషి దృష్టిలో రాజు పరిస్థితిని అర్థం చేసుకోవాల్సింది. ఆయన అలసిపోయి ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు, పైగా గొప్ప భక్తుడు. వ్యక్తిగత అవమానం కంటే ఒక మంచి రాజును కోల్పోవడం సమాజానికి తీరని నష్టం. తన కొడుకు తొందరపాటు వల్ల, అతని అజ్ఞానం వల్ల ఎంత జరిగిందని ఆ తండ్రి ఎంతగానో బాధపడ్డాడు. చివరిగా ఈ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. శిక్షించే సామర్థ్యం గొప్పదా, లేక క్షమించగలిగే బలం గొప్పదా? ఏది నిజమైన శక్తి అంటారు? ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తూ ఉండండి.